కడప జిల్లా తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ జరపడం జరుగుతూ ఉంది. ఈ టోర్నమెంట్ విజయవంతంగా పూర్తి చేసుకోవాలని టిఎన్ఎస్ఎఫ్ని కంగ్రాచులేషన్స్ చేస్తూ 29-30 తేదీలలో ఈ టోర్నమెంట్ ప్రొద్దుటూరు వేదికగా ఈ కార్యక్రమం జరపబోతున్నాం. ఈ కార్యక్రమానికి అన్ని విధాలుగా తోడుగా ఉంటామని కూడా కడప జిల్లా ప్రెసిడెంట్గా నేను తెలియజేస్తున్నాను. ఆగస్టు 29వ తేదీన జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా మా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ చదిపిరాల భూపేష్ సుబ్బరామిరెడ్డి గారి ఆదేశాల మేరకు విద్యార్థులకి చదువుతో పాటు ఆడవిడుపు కూడా అవసరమని భావించి వారి యొక్క ఆదేశానుసారం టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంటుని నిర్వహణకు కడప జిల్లా టిఎన్ఎస్ఎఫ్గా మేమందరం కూడా సిద్ధమవడం జరిగింది. అందుకు సంబంధించినటువంటి క్రికెట్ నిర్వహణను మన పొద్దుటూరు నియోజకవర్గంలోని పాలిటెక్నిక్ కళాశాల గ్రౌండ్లో ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క అవకాశాన్ని కడప పార్లమెంటులో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఈ యొక్క క్రికెట్ ఆడాలంటే యూజీ పీజీ అంటే అండర్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు మట్టుకే ఈ యొక్క అవకాశం ఉంటుంది. ఆ యొక్క విద్యార్థులు కూడా మీ యొక్క కళాశాల యొక్క నేమ్తో ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ పర్మిషన్తో టీంని కూడా తీసుకురావాల్సింది ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మేము 16 టీములుగా నిర్ణయించుకోవడం జరిగింది. ఏ కళాశాల నుండి అయితే టీం ఫస్ట్ వస్తుందో ఆ యొక్క కళాశాలకు ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది, ఆ యొక్క టీంని ఆడిపించడం జరుగుతుంది. కాబట్టి త్వరపడాలని చెప్పేసి కడప జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులకు పిలుపునిస్తూ ఉన్నాం. ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్క విద్యార్థి ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. 30,000 రూపాయలు ప్రైజ్ మనీ గెలుపొందినటువంటి టీంకి ఇవ్వడం జరుగుతుంది. రన్నరప్గా నిలిచినటువంటి టీంకి 20,000 రూపాయలు ప్రైజ్ మనీ ఇవ్వడం జరుగుతుంది. వాటితో పాటు ప్రతి ఒక్క పార్టిసిపేట్ అయినటువంటి విద్యార్థులకు టిఎన్ఎస్ఎఫ్గా సర్టిఫికెట్లు కూడా ప్రదానం చేయడం జరుగుతుంది. విద్యార్థులు కూడా మీ యొక్క క్రీడా స్ఫూర్తిని ప్రతిబింబించే విధంగా ఆ యొక్క ఆట స్ఫూర్తి అనేది కూడా నింపాలని చెప్పి కోరుతా ఉన్నాను. ప్రతి ఒక్క విద్యార్థికి ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్తోనే కాదు, ఇంకా రాబో రోజుల్లో మరిన్ని క్రీడా స్ఫూర్తిని నింపేటువంటి క్రీడల్ని నిర్వహణకు కడప జిల్లా టిఎన్ఎస్ఎఫ్ తెలుగుదేశం పార్టీ యొక్క తోడ్పాటుతో ఎల్లప్పుడూ మేము సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క దీంట్లో ప్రతి ఒక్కరు కూడా భాగస్వామి కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా మా యొక్క ఎమ్మెల్యేలు అయితేనేమి, ఎమ్మెల్సీలు అయితేనేమి, జిల్లా అధ్యక్షుల సహకారం కూడా ఎల్లవేళగా విద్యార్థుల పైన ఉంటుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. విద్యార్థులు క్రీడలు అనేది ఖచ్చితంగా వారి యొక్క జీవన శైలిలో అవసరంగా భావించేసి భాగస్వామి కావాలని చెప్పి మరీ ముఖ్యంగా కడప జిల్లాలో ఉన్నటువంటి డిగ్రీ పీజీకి సంబంధించినటువంటి విద్యార్థులను టిఎన్ఎస్ఎఫ్గా అభ్యర్థిస్తూ ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ని విజయవంతంగా నిర్వహణకు మీ యొక్క తోడ్పాటు సహకారం అందించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. మాకు ఈ యొక్క టోర్నమెంట్లో ఎక్కడే కానీ ఎంట్రీ ఫీజులు అటువంటివి ఏమి ఉండవు. మా యొక్క కమిటీ అక్కడ అన్ని ఏర్పాట్లు విద్యార్థులకు అదేవిధంగా వచ్చినటువంటి టీంకి చేస్తుంది. కాబట్టి మీరు వచ్చేటప్పుడు మీ యొక్క దుస్తులు, మీ యొక్క ఆడేదానికి కిట్లు, మీ యొక్క సామాగ్రిని మీరే తెచ్చుకోవాలా. మా యొక్క కమిటీ నుంచి 4 టెన్నిస్ బాల్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. మిగతా బ్యాట్లు కానీ, ప్యాడ్లు కానీ, హెల్మెట్ కానీ, సేఫ్టీ ప్రికాషన్స్ ఏవైనా సరే ఆ యొక్క ప్లేయర్స్ ఆ యొక్క టీమ్కి బాధ్యత వహించేసి వాళ్ళే తీసుకురావాలని చెప్పి కోరుతున్నాం. ఎక్కడే కానీ ఎంట్రీ ఫీజు అటువంటివి ఏవి ఉండవు. ఇంకా మిగతావన్నీ కూడా వారే తీసుకురావాలి. ఇక్కడ మంచి క్వాలిఫైడ్ ఉన్నటువంటి అంపైర్స్ని మేము ఏర్పాటు చేశాం. ఎక్కడే కానీ మా యొక్క పార్టీ కానీ మా ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండదు. ఎంపైర్ నిర్ణయమే తుది నిర్ణయం. గ్రౌండ్ స్టాఫ్ ఏదైతే నియమ నిబంధనలు చెప్తాదో ఆ నియమ నిబంధనలు ప్రతి ఒక్కరు కూడా పాటించాలా, వాళ్ళు చెప్పినట్టుగానే నడుచుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎక్కడే కానీ గొడవలు కానీ ఇటువంటివి ఏవి జరగకోకుండా సహకరించాలని చెప్పేసి విద్యార్థులను కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఒక స్పోర్టివ్గా తీసుకొనేసి మంచిగా మీరు క్రీడల్ని ఆడాలని చెప్పి కూడా కోరుకుంటూ
ఇంతటి గొప్పటి నిర్వహణకు అవకాశం కల్పించినటువంటి మా యొక్క తెలుగుదేశం పార్టీకి, కడప జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, భాగస్వాములు అవుతా ఉన్నటువంటి విద్యార్థులకు, క్రీడాకారులకు కడప జిల్లా TNSF నుండి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం.